స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని బలపరిచారా? మరి దేవుని కృపను బట్టి మరొక దినాన్ని దేవుడు చూడడానికి మరి కృపనిచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దినం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపని మనం తల్లించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మరి అడుగు పెట్టాలన్నా, ఈ భూమి మీద మనం ఊపిరి తీసుకోవాలన్నా, ఈ భూమి మీద మనం మనుగడ సాగించాలన్నా కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని చిత్తం మాత్రమే, దేవుని చిత్తంతో మాత్రమే ముడిపడి ఉన్నది కనుక మరి ఈ దినాన్ని దేవుడు మనం చూడడానికి కృపనిచ్చారు. చూడగలుగుతున్నామంటే అది కృపే, దేవుని కృపే అని ప్రతి ఒక్కరూ తలంచుకుని ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ గడపాలని మీకు తెలియచేస్తున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. అంటే దేవునికి స్తోత్రం, చక్కటి వాగ్దానం. అప్పుడు నేను యెహోవానై ఉన్నానంటే ఆయన దేవుడు కాదని కాదు, కానీ ఆయనే దేవుడని, ఆయనే ఉన్నవాడని మనం తెలుసుకున్నట్లు మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఈ దినం అన్నీ కోల్పోయిన స్థితిలో నీవు ఉండొచ్చు. ఒకప్పుడు అన్నీ కలిగి ఉండి ఇప్పుడు అన్నీ కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఒకప్పుడు ఆరోగ్యం కలిగి ఉండి ఇప్పుడు అనారోగ్య స్థితిలో ఉండొచ్చు. అలాగే నీ వ్యాపారాలు ఒకప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోయి ఉండి ఈ దినం మరి ప్రతి దాంట్లో నువ్వు నష్టపోయి ఉండొచ్చు. వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఆర్థికంగా ఏ విషయంలో అయినా సరే ముందు కంటే ఇప్పుడు నువ్వు మరి అన్ని విషయాల్లో నష్టపోయి ఉండొచ్చు. ఆరోగ్య విషయం కావచ్చు, ఏ విషయంలో కూడా. అయితే నీ స్థితిగతులను మారుస్తానని, నీ సమస్త జీవితాన్ని మరి తీసివేసి, పాత జీవితాన్ని తీసివేసి మునుపటి కంటే నీ పాత ముందు స్థితి ఏదో ఉందో సరే దానికంటే ఇప్పుడు నువ్వు చితికిపోయిన స్థితిలో ఉన్నావు, పాడైపోయిన స్థితిలో ఉన్నావు. అయితే మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ, దినం నువ్వు ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచు. ఈ వాగ్దానం నీ కోసమే అని నువ్వు గుర్తెరుగు. తద్వారా దేవుడు నేను బలపరుస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభా నీ వాగ్దానాన్ని బట్టి. ఎందుకంటే మరి ఇంత మంచి మాట మరి ఎక్కడైనా మనం వినగలమండి? మునుపటి కంటే నీకు మేలు నేను కలగజేస్తానని, నీకు అన్ని విషయాల్లో నేను వర్ధిల్లింప చేస్తానని, విస్తరింప చేస్తానని మరి ఈ మాటలు మనం ఎక్కడైనా ఉన్నాం. మరి ఇది ఆదరించే మాటలు. మరి వీటి యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ధైర్యం తెచ్చుకోండి. మునిపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు కలగజేయబోతున్నాడు. ఎదురు చూస్తూ ప్రార్థన చేయండి. తద్వారా మరి దేవుడు నేను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నీకు క్షేమానికి నిన్ను నడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నా తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానములు బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఒకప్పుడు అనేకమైన మంచి స్థితిలో ఉండొచ్చు నీ బిడ్డలు, నీ ప్రజలు నా తండ్రి ఈ దినం వ్యాపారంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, స్థితిగతుల్లో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, ప్రతి విషయంలో నష్టపోయి పడిపోయి ఉండొచ్చు ప్రభా. కానీ నీ వాగ్దానం, నీ ప్రేమ, నీ దయ ఎంత గొప్పదంటే మునిపటి కంటే అధికమైన మేలు మీరు కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైనా రోగులు ఉంటే ప్రభా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సమయంలో నా కోసం ఫలానా విషయంలో ప్రార్థన చేస్తే బాగుండని నేనా ఎవరైనా కోరుకుంటుంటే వారందరి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని, క్రీస్తు నామములో ఒక ఆశ్చర్య కార్యం జరుగును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యుద్ధాలు జరగకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా
యుద్ధాలు జరగకుండా శాంతి సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాలు వ్యవసాయాలు ప్రతి విషయాల్లో ప్రతి ఒక్కరిని వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఆశ్చర్యకరుడా ఆశీర్వాదంగా నీ బిడ్డలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో నీ బిడ్డలందరినీ క్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను ప్రభా, మీరు దీవించమని క్రీస్తు నామములో ప్రభా ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే ఈ దినం మ్యారేజ్ డే బర్త్డే జరుపుతున్న మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక, ఆమేన్.